అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి 200 గజాల పెద్ద ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లికి దగ్గరలో ఉన్న ఆర్ఎల్ నగర్‌లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో వెస్ట్, సౌత్ కార్నర్‌లో 200 గజాలు ఉందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. కాకపోతే 2 వైపులా రోడ్డు ఉంటుంది. అంటే ఇది సౌత్ వైపు అండ్ ఇది వెస్ట్ సైడ్ అండి. 2 వైపులా కూడా 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. 36/50 డైమెన్షన్‌తో 200 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి ఇది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ మీరు గమనించొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ 36 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంటుంది. చాలా మంచి డైమెన్షన్‌తో వస్తుందండి ఈ హౌస్. మెయిన్ రోడ్‌కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. రాంపల్లి ఆర్ఎల్ నగర్‌లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ ర్యాంప్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది పార్కింగ్ అండి. అండ్ పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 18/15.9 సైజులో పార్కింగ్ అనేది వస్తుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టేలాగా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు పార్కింగ్లో టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇటువైపు స్టేర్స్ వస్తాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది అండ్ చుట్టూ సెట్ బ్యాక్లో కూడా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుందండి. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుంది, ఇంకా అవ్వలేదు అది. అండ్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు మీరు. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. ఫుల్ టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. టేక్ వుడ్తో ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన వాల్ టైల్స్ కూడా మీరు గమనించవచ్చు. చాలా క్లాసిక్ ట్రెండీ డిజైన్తో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా హ్యూజ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 25.6 అంటే 25.5/12.5 సైజులో హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఆ సైజ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హాల్ ఎంత సైజులో ఉంటుందనేది. అంటే హాలు డైనింగ్ హాల్ కలిపి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా, వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఉంటుంది. ఇలా వస్తుంది పూజ ఏరియా. ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి కిచెన్లో కూడా. కిచెన్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 12.5/8.5 సైజులో కిచెన్ ఉంటుందండి. 200 గజాలు కాబట్టి మీకు ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తాయండి రూమ్స్ అన్నీ కూడా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 16/11.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 11.5/16.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. మనకి సింగిల్ పీస్ వెస్టర్న్ కుండీ ఇవ్వడం జరుగుతుందండి.
అండ్ పై వరకు కూడా ఇక్కడ మీకు టైల్స్ ప్రొవైడ్ చేసేసారు చూడొచ్చు. అండ్ బాత్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 6x4.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈవెన్ కామన్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్ టాయిలెట్తోనే వస్తుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. లెవెన్ బై 16 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుంది. ఇది లో రూఫ్. మంచి హై క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి. యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. A1 క్వాలిటీతో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. వెస్ట్ సౌత్ కార్నర్లో 200 గజాల హౌస్ అండి. 36x50 డైమెన్షన్తో ఈ హౌస్ అనేది ఉంటుంది. ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా, 4 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంటుందండి. ఈ సెట్ బ్యాక్ ఏరియాలో టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది వాటర్ సంప్ అండి. ఇలా ఉంటుంది సంప్. మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయండి. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఈ హౌస్కి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,15,00,000గా చెప్తున్నారండి. 1,15,00,000గా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. ఆన్ టేబుల్ నెగోషియేషన్ అనేది ఉంటుందండి. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఈ హౌస్కి దగ్గరలో ఎలాంటి బఫర్ జోన్ కానీ, నాలా కానీ, FTL కానీ ఈ హౌస్ లేదు. మంచి క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీరు అన్నీ చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళొచ్చండి. 200 గజాల వెస్ట్ సౌత్ కార్నర్ ఇల్లు 1,15,00,000లో ఉందండి. నెగోషియేషన్ ఉంటుంది. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఈ హౌస్ లొకేషన్ ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.